భారతదేశంలో విద్యార్థుల సంఖ్యలో అంటే ఎక్కువగా అంటే మన వాళ్ళు విదేశాలకు వెళ్తారు, అమెరికాకి పోతున్నారు, బ్రిటన్కి పోతున్నారు, కెనడాకి పోతున్నారు, ఆస్ట్రేలియాకి పోతున్నారు చదువుకోవడానికి. ఇది మన దేశం వాళ్ళు విదేశాలకు పోవడానికి. మన దేశంలో ఉన్నోళ్ళు నాణ్యమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి కాస్త భవిష్యత్తు ఉందనేటువంటి విద్య ఉందని భావిస్తూ వెళ్తున్నటువంటి టోటల్గా 5 ఆర్ట్స్లో 5 సైన్స్ స్ట్రీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన చేరింది. ఇందులో సైన్స్లో ఆంధ్రప్రదేశ్ 78%తో నెంబర్ 1 టాప్ 5 బోర్డ్స్ విత్ మోస్ట్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ 78%తో నెంబర్ 1 ఉంది సైన్స్లో. సెకండ్ ప్లేస్లో మణిపూర్ 68.4%, తమిళనాడు 65.9%, తెలంగాణ 65.1%, ఉత్తరప్రదేశ్ 62%. ఇది 2023 క్లాస్ 12ని బేస్ చేసుకుని అంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని వేసిన అంచనా. ఎందుకంటే మన వాళ్ళందరూ వెళ్ళేది అయితే ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగే కదా, అందుకని చెప్పి సైన్స్ అన్నటువంటిది. అట్లాగే ఆర్ట్స్కి సంబంధించినటువంటి కోర్సుల్లో త్రిపుర 84.6% హయ్యెస్ట్, గుజరాత్ సెకండ్ 82.8%, థర్డ్ ప్లేస్ మేఘాలయ 81.1%, వెస్ట్ బెంగాల్ 78.4%తో 4వ స్థానంలో ఉంటే అస్సాంలో 76.7%తో 5వ స్థానంలో ఉంది. టాప్ 5స్లో చూస్తే సైన్స్ వైపుకి ఆంధ్ర ప్రజలు ఎక్కువ, ఆర్ట్స్ వైపుకి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువ అన్నటువంటి మనం చెప్పట్లేదు, ఇది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చెప్తున్నటువంటి లెక్క, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్.